హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్ ఫ్యాషన్ అండ్ కుకింగ్ వ్లాగ్స్. నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం స్పైసీ చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చలికాలంలో చికెన్ సూప్ చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు ఈ చికెన్ సూప్ తాగడం వల్ల పర్ఫెక్ట్ రిలాక్సేషన్ అనేది గొంతుకు వస్తుంది. లేట్ ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్పైసీ చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా క్యాబేజ్ని కట్ చేసుకోవాలి. కొద్దిగా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం అల్లం, కొద్దిగా వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా చికెన్ని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక చికెన్ ముక్కలను వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ వరకు. ఉడికిన తర్వాత దించేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సూప్లోకి నెయ్యి చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. క్యాబేజీ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. మాడనివ్వకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ కారం వేశాను. సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బాగా సన్నగా తరిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. గిన్నెలో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా ఉడికి పొర్లేటప్పుడు కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలి. స్పైసీనెస్ కోసం కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర వేసి దంచుకొని ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి. కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్ అనేది యాడ్ చేసుకున్నాను. బాగా కాగి దగ్గర పడనివ్వాలి. కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. వన్ ఎగ్ తీసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో కొద్దిగా వేసుకోవాలి. ఎగ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ స్మెల్ అనేది అసలుకి రాదు. చాలా బాగుంటుంది. 5 మినిట్స్ వరకు ఉంచేసుకొని దించేసుకోవడమే. రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ సూప్. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మ్యాగీని వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఎక్కువ ఉడకనివ్వకూడదు. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. బాయిల్ అయింది. తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక బాయిల్ చేసుకున్న మ్యాగీని కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్పైసీ చికెన్ సూప్ అనేది రెడీ అయిపోయింది. వర్షాకాలానికి ది బెస్ట్ సూప్ చికెన్ సూప్. నాకైతే చాలా నచ్చింది. మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి.
రెడీ అయిపోయింది. లాస్ట్లో వేయించుకున్న మ్యాగీని వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.